అస్సలాముఅలైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ బాస్ మినీ వరల్డ్. కావాల్సిన పదార్థాలు అయితే చూసుకోండి కరెక్ట్గా. సో మనం ఫస్ట్గా దీనికోసం అనేది మనం ఇలా కుక్కర్ అనేది పెట్టుకోవాలన్నమాట. కుక్కర్ పెట్టుకుంటేనే ఫాస్ట్గా అవుతుంది, లేకుంటే కొంచెం లేట్ అవుతుంది అనమాట, చాలా టైం తీసుకుంటుంది. సో మనం కుక్కర్ పెట్టుకుంటే ఈజీగా 2-3 విజిల్స్కే మనం చేసుకునేయచ్చు అనమాట. అంటే కరెక్ట్గా మీరు టైం పెట్టుకుని 20 మినిట్స్ అంటే అవుతుందన్నమాట. సో మనం ఫస్ట్గా 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది మనం వేసుకోవాలి. ఇంకా చూస్తున్నాం కదా, 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది కొద్దిగా హీట్ అయ్యాక అందులోనే మనము ఆవాలు, జీలకర్ర అండ్ దాంతోపాటు కరివేపాకు, మినపప్పు అనేది మనం వేసుకోవాలన్నమాట తాలింపు కోసం. ఇలా వేసుకునేసినాక అవంతా బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఫస్ట్గా. మీరు సపరేట్గా దీనికి తాలింపు వేయాల్సిన అవసరం ఉండదు, మనం స్టార్టింగ్లోనే తాలింపు వేసేస్తాం కాబట్టి. ఇదంతా విలేజ్ సైడ్లో ఉండే వాళ్ళకైతే చాలా బాగా తెలుసుంటుంది. మా దాంట్లో అయితే బుడతా అంటాము, సో మీ దాంట్లో ఏమంటారో నాకు కరెక్ట్గా తెలియదు. ఇంకా ఇవంతా బాగా ఫ్రై అయ్యాక అందులో మనం ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మనం యాడ్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నాం కదా, రెండు ఆనియన్స్ మా అక్క కట్ చేసుకుంది. ఈ వంట వచ్చి మా అక్క చేసినది అనమాట. సో మా అక్క చేసి నాకు వీడియోని షేర్ చేసింది. ఇంకా పచ్చిమిర్చి వేసుకోవాలి మనకు కారానికి కావాల్సినంత. మా ఇంట్లో కారం ఎక్కువ తింటారు కాబట్టి సో ఎక్కువ పచ్చిమిర్చి అనేది వేసుకున్నాం అనమాట. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఒకేసారి వేసుకునేయాలి. ఇంకా ఆనియన్స్ మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. పాపం మా అక్క ఒకటే చేసుకుంటూ ఒకటే వీడియో తీసుకుంటాను అనమాట. సో దానికి ఇలా ఉంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ దీది, నా కోసం అంత కష్టపడి వీడియో చేసి పంపించావు నాకు. సో ఇంకా మనం చూస్తున్నాం కదా, మనకు ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోవాలి. సో ఇక్కడ చూస్తున్నాం కదా, లైట్గా ఫ్రై అయిందనమాట. అందులో మనం ఇంకా 2 టమాటాలు అండ్ కొత్తిమీర అనేది వేసుకోవాలన్నమాట. ఇంకా మన టమాటాలు అనేది బాగా మగ్గిపోవాలి, మనము అది ఫ్రై చేసుకున్నప్పుడు. దాని మీద కొట్టి మనం బయటకు వచ్చేటప్పుడు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా కుక్కర్ మూత పెట్టేయాలి, అంటే క్లోజ్ చేయకూడదు, జస్ట్ అలా పైన మూత వేసి పెట్టాలి అంతే అనమాట. ఒక 3 మినిట్స్ వరకు. ఇక్కడ చూసినా కదా లైట్గా ఫ్రై అవుతా ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ ఒక 5 to 7 మినిట్స్ వరకు ఫ్రై అయిపోతుంది. ఇంకా మనం అందులోనే పసుపు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. పసుపు అండ్ సాల్ట్, తగినంత సాల్ట్ మనం యాడ్ చేసుకోవాలి. ఇంకా సాల్ట్ మనం పసుపు వేసుకున్నాం కాబట్టి ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకొని ఇంకా ఒక 2 నుంచి 3 మినిట్స్ వరకు మనము బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందని. కుక్కర్లో వేస్తున్నాం, ఒక విజిల్ 2 విజిల్స్కి ఉడికిపోతుంది కదా అనుకోవచ్చు. బట్ మనం తాలింపుని ఇలా వేస్తేనే టేస్ట్ బాగా వస్తుంది. సో అందుకే అనమాట. ఇంకా మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప అండ్ అలసందలను మనం వేసుకోవాలన్నమాట. అలసందలు అనేది అలసంద కాయల నుంచి మేము తీసుకున్నాము, అంగిల్లో కాకుండా. ఈసారి ట్రై చేస్తాను అక్క. చూస్తున్నా కదా, ఇలా అంతా వేసుకున్నాక ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలానే కొంచెం మిక్స్ చేసి మనం వదిలేయాలన్నమాట. ఇంకా వదిలేసి ఆ తర్వాత మనం దీంట్లో వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో ఒక చింతపండు వేసుకోవాలన్నమాట. అంటే నిమ్మకాయ ఎంత సైజు కాకుండా దాంట్లో చిన్న సైజు అనమాట. సో మనం చింతపండు కూడా వేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుంది అండ్ ప్రెగ్నెంట్ లేడీస్కైనా ఎవరికైనా కానీ చాలా ఇష్టంగా తింటారనమాట. మా ఇంట్లో అయితే చాలా ఫేమస్. ఇంకా మనం దాంట్లో ఇంకా వాటర్ కూడా మనం యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే ఒక 4 గ్లాస్ లేదంటే ఒక 3 గ్లాస్ వరకు మనకు వాటర్ అనేది పడుతుంది. మనం ఇప్పుడు 3 గ్లాస్ వాటర్ అనేది మేము వేసుకున్నాం అన్నమాట. 3 గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఇలా బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి వదిలేయాలన్నమాట. కుక్కర్ మూత పెట్టి వదిలేసి ఒక 2 నుంచి 3 విజిల్స్ వరకు మనం పెట్టుకోవచ్చు. ఇంకా 2 నుంచి 3 విజిల్స్ అనమాట. సో చూసేయండి.
ఇంకా 3 విజిల్స్ అనేది మనకు వచ్చేసినాయి. ఇంకా 3 విజిల్స్ వచ్చాక ఇలా మనం తీసుకుని వేయచ్చు అనమాట. ఇలా ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. దీన్ని మనం ఇప్పుడు బాగా పాముకోవాలన్నమాట. వాటర్ అనేది సపరేట్ చేసేసి బాగా పామేయాల్సి ఉంటుంది. సో ఇది వేడి వేడి అన్నంతో కానీ వేడి వేడి రాగి సంగటితో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏమని చెప్పేయండి. చూస్తున్నారు కదా లాస్ట్కి మనం పాముకున్నప్పుడు ఇలా వస్తుంది. అందులో మనం ఫస్ట్గా ఎత్తి పెట్టుకున్న ఆ వాటర్ని యాడ్ చేసి ఇంకా సాల్ట్ అంతా టేస్ట్ చేసి తినేయడం అనమాట. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నాకు కమెంట్లో చెప్పేయండి. అండ్ మీరు ఎవరైనా ట్రై చేసింటే అది కూడా నాకు కమెంట్లో చెప్పండి ఎలా వచ్చింది ఏమనేసి. సో నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తెలుసు కదా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకొని అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియోస్కి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇలా చేసి చూడండి, రియల్లీ చెప్తున్నా అందరికీ చాలా అంటే చాలా ఇష్టం అవుతుంది అనమాట. సో దీంతో పాటు నంచుకోవడానికి మనకి కబాబ్ అయినా ఆర్ పాపడైనా సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.